వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. ఈరోజు నేనైతే ఒక కొత్త అప్డేట్తో వచ్చేసా. ఆ అప్డేట్ నేనైతే రాహుల్ రెడ్డి గారిని అడుగుతా. ఆయన ఆ అప్డేట్ని మీకు వివరంగా చెప్తారు. మరెందుకు లేటు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి గారు, బాగున్నారండి? నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఓకే. నో ఓపీటీ వర్క్ పర్మిట్ ఆఫ్టర్ మాస్టర్స్ అని ఒక బిల్ April 1st పాస్ అయ్యింది అని విన్నా నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపీటీ అంటే ఏంటి, ఆ టాపిక్ కవర్ చేసి అప్పుడు అప్డేట్లోకి వెళ్దాం. బిల్ పాస్ కాలేదండి, బిల్ ఇంట్రడ్యూస్ అయింది. అంటే రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఇప్పుడు రాజ్యం చేస్తుందో, ఏదైతే రూలింగ్లో ఉందో ఆ పార్టీ ఒక క్యాండిడేట్ అరిజోనాలో ఒక క్యాండిడేట్ ఇంట్రడ్యూస్ చేసిండు. అయితే ఓపీటీ అన్నది మనకు ఇప్పుడు ఇక్కడ నుంచి మన పిల్లలు పోతారు కదండి, మాస్టర్స్ చదవడానికి పోతారు. మాస్టర్ చదవడానికి నార్మల్గా బ్యాచులర్ కూడా అవుతారు, మాస్టర్స్ చాలా మంది పోతారు. అయితే వీళ్ళు మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకు 1 year వర్క్ పర్మిట్ ఇస్తారు. దాన్ని మేము ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటాం. అది వర్క్ పర్మిట్. ఆ వర్క్ పర్మిట్ తోటి వాళ్ళు వాలంటీర్గానే చేసుకోవచ్చు, లేదా పెయిడ్ జాబ్స్ అని చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత ఈ వర్క్ పర్మిట్ను దాన్ని 1 yearను ఇంకో 2 years కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దాన్ని స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటారు. ఒకవేళ కనుక వీళ్ళ డిగ్రీలు ఏదర్ మాస్టర్స్ డిగ్రీలు కనుక కంప్యూటర్ సైన్స్లో, ఇంజనీరింగ్లో, సైన్స్లో ఇటువంటి ఏమైనా ఫీల్డ్ ఉంటే ఆ ఓపీటీ అన్నది 1 yearని ఇంకో 2 years అంటే మొత్తం 3 ఏళ్ళు పొడిగించుకోవచ్చు. అయితే ఇది ఎందుకు వాడతారంటే నార్మల్గా మీరు మాస్టర్స్ కంప్లీట్ చేయగానే ఆడ మనకు H1B కోసం చాలా రిక్వైర్మెంట్ ఉంటాయి అన్నట్టు. ఒకటి ఏంటంటే H1B లాటరీ అన్నట్టు. అది నలుగురిలో ముగ్గురికి ఒకరికి తగులుతా ఉంటుంది లాటరీ. ఆ లాటరీ ఇంకోటి అది ఏప్రిల్ అప్లై చేస్తే అక్టోబర్లో వస్తుంది. రైట్, మన క్యారియర్ గైడ్ మనం అంతకుముందు ఎడ్యుకేట్ చేసినాం కదా, ఏప్రిల్ అప్లై చేస్తే అంటే మార్చ్లో లాటరీ అప్లై చేసి వచ్చిన తర్వాత లాటరీ తగిలిన తర్వాత ఏప్రిల్ అప్లై చేస్తే అక్టోబర్ దానికి ఉంటుంది. కాకపోతే వీళ్ళు గ్రాడ్యుయేట్ కాగానే, నార్మల్ గ్రాడ్యుయేట్ అయితే మే జూన్లో గ్రాడ్యుయేట్ అవుతారు. గ్రాడ్యుయేట్ కాగానే అక్కడ కంపెనీలు వీళ్ళకి రెడ్ కార్పెట్ పెట్టుకొని రారానైనా మీకు H1 చేస్తామని ఉండదు. అట్లా వీళ్ళు ఏం చేయాలంటే మొదలు కొద్దిగా స్ట్రగుల్ చేస్తున్నట్టు. ఈ ఓపీటీ అన్నది అన్పెయిడ్ ఇంటర్న్షిప్ తీసుకొని లేదా పెయిడ్ ఇంటర్న్షిప్ తీసుకొని మెల్లగా స్ట్రగుల్ చేసి జాబ్ మొదలు పెడతారు అన్నట్టు. దాంతో ఏమైందంటే అక్కడి నుంచి H1B ట్రాన్సిషన్ ఈజీ అయిపోద్ది. అది ఓపీటీ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్. మరి రెగ్యులర్ ఓపీటీకి ఈ స్టెమ్ ఓటీపీ ఎక్స్టెన్షన్కి డిఫరెన్స్ ఏంటి? రెగ్యులర్ ఓపీటీ అన్నది ఫస్ట్ 1 year అంటే మీరు గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 1 year ఓపీటీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటారు దాన్ని. దాన్ని ఓపీటీ అన్నారు, స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటారు. అదే ఫస్ట్ ఓపీటీ 1 year ఉంటుంది, స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది 2 years ఉంటుంది అన్నట్టు. ఆ స్టెమ్ ఎక్స్టెన్షన్ అన్నది మీరు ఓన్లీ మీ డిగ్రీ, స్టెమ్ డిగ్రీ అంటారు. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అటువంటి వాటిలలో ఉంటే మీకు ఇంకొక 2 years. అదే ఎకనామిక్స్ కానివ్వండి, MBA కానివ్వండి, అటువంటి వాళ్ళకు ఈ MBAలో కూడా ఫైనాన్స్ ఇటువంటి పట్టుకుంటుంది కదా, వాటికి మీ ఆ 2 years ఎక్స్టెన్షన్ ఇవ్వరు. ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ ఏం ప్రమోట్ చేస్తుందంటే స్టెమ్లా ఎక్కువ మంది పిల్లలు చదువుతలేరు, స్టెమ్లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రమోట్ చేస్తాను. కాబట్టి వాళ్ళు ఏం చేస్తానంటే ఎక్స్ట్రా 2 years వర్క్ పర్మిట్ ఇస్తారు. ఓకే. మరి రాహుల్ గారు, నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఈ ఓపీటీ అనేది వీసానా లేకపోతే వర్క్ పర్మిటా? ఇది వర్క్ పర్మిట్ అండి. వీసా అన్నది F1 వీసా, స్టూడెంట్ వీసానే, అది చేంజ్ కాదన్నట్టు. ఓపీటీ కూడా స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా 2 కూడా స్టూడెంట్ వీసానే. H1B అనేది డిఫరెంట్ వీసా. F1లా ఫస్ట్ స్టడీ చేసుకొని ఆ తర్వాత ఓపీటీ కూడా F1 కిందికి వస్తుంది, స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా F1 కిందికి వస్తుంది. మరి స్టడీస్ అయిపోగానే ఓపీటీకి ఎలా అప్లై చేయాలి? నార్మల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్గా పోయి I-765 అని అప్లై చేస్తారండి. దానికి పోయి యూనివర్సిటీ ఆఫీషియల్ దగ్గర పోతే ఒక I-20 ఎండోర్ చేస్తారు. నాయన ఈ పోరగాని డిగ్రీ అయిపోయింది అనగానే వాడు ఏం చేస్తాడు, దాన్ని I-20 తీసుకుపోయి ఆన్లైన్ తీసుకుపోయి ఫైల్ చేస్తే ఓపీటీ ఆటోమేటిక్గా గ్రాంట్ అయింది. అందులో పెద్దగా లాయర్ల ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, చాలా ఈజీగా ఓపీటీ గ్రాంట్ అయిపోతుంది. ఓకే. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళలో ఎక్కువగా ఈ ఓపీటీ అనే విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. అవునండి, తప్పకుండా. అంత అవసరం ఏంటి ఓపీటీ అనేది? నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళకి ట్రాన్సిషన్ అన్నది స్టూడెంట్ వీసా నుంచి H1కు స్టూడెంట్ గ్రాడ్యుయేట్ కాగానే అక్కడ ఎంప్లాయర్లు ఎర్ర తివాచి పట్టుకొని రెడీ రా నాయన లక్ష్మి గారు, మీరు మాస్టర్లో గ్రాడ్యుయేట్ అయింది కాబట్టి ఇగో రాండి ఎర్ర తివాచి చేస్తానా, వచ్చి మా దగ్గర H1B జాబ్ చేయండి అని ఉండదు అన్నట్టు.
ఆ ట్రాన్సిషన్కు వీళ్ళకి తప్పకుండా ఇది కావాలి. మొదలు ఇంకోటి ఏంటంటే H1Bకి హై శాలరీ కావాల్సి వస్తుంది, అదే ఓపీటీకి ఫ్రీగా కూడా పని చేసుకోవచ్చు అన్నట్టు. సరే స్టెమ్ ఎక్స్టెన్షన్ కొద్దిగా సాలరీ రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా అది మెల్లగా ట్రాన్సిషన్ ఫ్రీ నుంచి హై శాలరీ దాకా పోవడానికి. ఇంకోటి ఏంటంటే H1B లాటరీ కూడా అది ఒక టైంలే చేయాలి, అదే ఓపీటీ ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయితే అప్పుడు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు, ఎంబడే చేస్తారు. అందులో పెద్ద కష్టం ఉంటుంది. స్టెమ్ ఎక్స్టెన్షన్లో కొద్దిగా బ్యూరోక్రసీ ఉంటుంది. ఆ కంపెనీ అనేది వెరిఫైడ్ కంపెనీ అని ఉండాలి. అది ఒక 983 ఫామ్ అని ఒకటి సైన్ చేసేసి పోస్తే అది కొద్దిగా రిస్ట్రిక్షన్. అంటే ఒక్కొక్కటి చూడండి మీరు, మెట్టు ఓపీటీ అనేది ఈజీగా వస్తుంది, స్టెమ్ ఎక్స్టెన్షన్ కొద్ది కష్టం వస్తుంది, H1 అనేది చాలా కష్టంగా వస్తుంది అన్నట్టు. ఈ ట్రాన్సిషన్ అన్నది వీళ్ళకు F1 నుంచి అంటే స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత మెల్లగా పోవాలన్నట్టు. చక్కగా మీరు పోయి ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ పోయిన అనుకోండి, మొదలే పోయి 100 కేజీలు లిఫ్ట్ చేయరు కదా, మొదలు 10 కేజీలు లిఫ్ట్ చేయాలి, తర్వాత 20 కేజీలు అట్లా మెల్లగా లిఫ్ట్ చేసుకుంటూ పోవాలన్నట్టు. ఈ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ అన్నది అటువంటి ట్రాన్సిషన్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఈ ఓపీటీ పర్పస్ ఎప్పుడైతే కాంగ్రెస్ అంటే మా దగ్గర పార్లమెంట్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిందో దాని పర్పస్ ఏంటంటే ఎవరు కూడా బ్యాచిలర్స్ డిగ్రీ కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ యూఎస్లో చేసినప్పుడు ఒకవేళ వాళ్ళ దేశానికి పోయేటప్పుడు ఉట్టి డిగ్రీ చేస్తే వాళ్ళకు వాల్యూ ఉండదు, ఎడ్యుకేషన్ కంప్లీట్ కాదు, వాళ్ళకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఒక ఏడాది దాకా ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కానీ చేస్తే ఆ డిగ్రీ యొక్క వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక టీవీ జర్నలిజంని మీరు ఒక డిగ్రీ చేసి అనుకుందాం, టీవీ జర్నలిజం డిగ్రీ చేసి ఇక్కడ రాగానే మీరు డైరెక్ట్ ప్రాక్టీస్ చేసిన దానికన్నా ఒక 1 year మీరు అక్కడ ఎక్కడన్నా ఇంటర్న్షిప్ కానీ జాబ్ కానీ పనిచేసి ఎట్లా ఉంటుందండి, అప్పుడు వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా. అట్లా అన్నట్టు ఎంబీఏ చేసిన అతను కూడా ఒక 1 year అట్లా జాబ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు. దానికోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన అన్నట్టు. సో అది మంచి పర్పస్ కోసమే ఇంట్రడ్యూస్ చేసిన, మంచి పర్పస్ కోసమే వాడుకున్నారు కూడా ఇంత మటుకు. మరి మన ఇండియా నుంచి ఎంతమంది ఈ ఓపీటీని వాడుకుంటున్నారు, ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి? ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి దాదాపుగా 1,00,000 మంది స్టూడెంట్స్ పైన అక్కడ స్టూడెంట్ వీసా మీద ఉన్నారండి. 1,00,000 మంది ఈజీగా ఉంటారు. హైదరాబాద్ అంటే మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా కలిపేద్దాం, 1,00,000 మంది ఉంటారు. ఇందులో ఓపీటీ వాడన్నాడు ఎవడూ లేడండి. నేను ఓపీటీ వాడను అనుకునేవాడు ఎవడు లేడు. తర్వాత ఇప్పుడు మన దగ్గర నుంచి స్టూడెంట్ వీసా మీద పోయి ఇప్పుడు ఓపీటీ మీద ఉన్న వాళ్ళు కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద ఉన్న కానీ వాళ్ళని వదిలేయండి. H1 ఇక్కడి నుంచి స్టూడెంట్ వీసా మీద పోయి H1Bకి ట్రాన్సిట్ అయిన అంటే H1Bకి చాలా మంది మూవ్ అయిన కదా మనకు తెలుసు కదా. అయితే అందులో దాదాపుగా 98% పర్సన్స్ అందరూ కూడా ఓపీటీ వాడుకొని H1Bకి పోయినారు. అది మాత్రం ఖచ్చితం. వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ పోయేటప్పుడు ఓపీటీ అన్నది కంపల్సరీ. ఇంతకుముందు మీరు చెప్పిన కదా, మీరు జర్నలిజం డిగ్రీ తీసుకున్నా కూడా టీవీ జర్నలిజం డిగ్రీ తీసుకున్నా కూడా ఒక 1 year అక్కడ పనిచేస్తే ఆ బ్యూటీ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. దానికోసం ఓపీటీ పెట్టిండ్రు. సో అందరు కూడా వాడతారండి. ఓకే. సో మరి ఈ ప్రోగ్రామ్ అదే ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కదా, ఈ ప్రోగ్రామ్ వల్ల ఎలాంటి జాబ్స్ పొందే అవకాశం ఉంటుంది? అయితే ఎప్పుడు కూడా ఓపీటీ అన్నది మీరు మీ యొక్క రెస్పెక్టివ్ ఫీల్డ్నే మీరు జాబ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు జర్నలిజంలో టీవీ జర్నలిజం డిగ్రీ చేసిండ్రు, మీరు ఎక్కడైనా ఇంటర్న్షిప్ ఎక్కడ చేయొచ్చు? మీరు మెక్డానల్డ్స్లో పోయి బర్గర్ ఫ్లిప్ చేయొచ్చా? చేయకూడదు. ఎక్కడ చేయొచ్చు అంటే మీరు ఇంటర్న్షిప్స్ ఎక్కడ చేయాలంటే ఏ టీవీ స్టేషన్లో, ఏ యూట్యూబ్ స్టేషన్లో, ఏ అటువంటి స్టేషన్లో పోయి అక్కడ మీరు ఇంటర్న్షిప్ చేయాలి. మన వాళ్ళు చాలా మంది కంప్యూటర్ సైన్స్ డిగ్రీ మీద పోతారు కాబట్టి వాళ్ళు ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కానీ కంప్యూటర్ సైన్స్లోనే చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు ద పర్పస్ ఆఫ్ ఓపీటీ ఏంది, డిగ్రీని ఎన్హాన్స్ చేయడానికి. కాబట్టి మీరు డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో చేసారు కాబట్టి మీ ఒక ఓపీటీ అన్నది ఆ ఫీల్డ్ని రెస్పెక్టివ్ ఫీల్డ్ని చేయాలన్నట్టు. ఓకే. ఓపీటీ మరి ఇంత మంచిగా అందరికీ యూజ్ అవుతుంది అని అన్నప్పుడు మరి అలాంటి బిల్ ఎందుకు పాస్ చేశారు? అంటే ఇంకా క్యాన్సిల్ చేస్తాం అనేటట్టు ఎందుకు బిల్ పాస్ చేశారు? ఇప్పుడు బిల్ పాస్ కాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ ఇంట్రడ్యూస్ అయింది. ఓకే. ఇంకోటి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్నది యాంటీ ఇమిగ్రెంట్ ఎజెండా తోటి గెలిచిండ్రు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ప్రకారం అది తప్పది. నేను కూడా వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఓపీటీ వాళ్ళకి జాబ్ ఇవ్వకపోతే మా లోకల్ అమెరికన్స్కు జాబ్ వస్తుంది అన్న థింకింగ్ ప్రాసెస్ మీద ఈ పర్టికులర్ గవర్నమెంట్ రన్ అవుతుందండి. కాబట్టి అందుకోసం ఈ ఓపీటీ ఇంట్రడ్యూస్ చేసిన నేను అనుకుంటున్నా. ఓకే.
ఇంకొక డౌట్, ఇదేంటంటే ఈ బిల్ HR 2315 అనేది April 1st ఇంట్రడ్యూస్ అయింది కదా, మరి దీనివల్ల ఎలాంటి ఇమిగ్రేషన్ పాలసీస్లో చేంజెస్ ఉంటాయి? ఓన్లీ ఆ బిల్లు ఇంత మట్టుకు టెక్స్ట్ మాకు పంపని. ఇప్పుడు April 1st ఇంట్రడ్యూస్ అయింది కదండి, మనం ఈరోజు April 2 కదా. సో ఇప్పటి మటుకు ఆ బిల్లు టెక్స్ట్ మాకు పెట్టలే. ఆ బిల్లు ఇంట్రడక్షన్ని వన్ సెంటెన్స్ ఏం పెట్టిందంటే, దీని ద్వారా మేము OPT ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నది తీసేస్తామని చెప్పేసి. మరి అసలు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిగా తీసేస్తే ఇండియన్స్ సగం కాదు, ఇంచుమించు 99% మంది దాని మీదే బేస్ అయ్యి పాపం వర్క్ చేసుకొని అన్ని దాని మీదే కదా బేస్ అయి ఉంటారు. అలాంటి తీసేస్తే చాలా నష్టం జరుగుతుందండి. US కూడా బాగా నష్టం జరుగుతుంది, కాలేజెస్ యూనివర్సిటీస్ కూడా బాగా నష్టం జరుగుతుంది. మన ఇండియన్ పర్టికులర్గా మీరు ఇంతకుముందు చెప్పినట్టు 98% ఆఫ్ ద పీపుల్ H1B ట్రాన్సిట్ అయిన వాళ్ళందరూ కూడా OPT వాడిన వాళ్ళే. సో ఇప్పుడు ఒకవేళ కనుక ఈ బిల్లు పాస్ అయితే మాత్రం వీళ్ళందరికి మాత్రం ఖచ్చితంగా మన పోయే జనరేషన్ మాత్రం ఖచ్చితంగా నష్టమయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, మరి దీనికి యాంటీ ఇమిగ్రేషన్ ఇంప్లికెంట్స్ ఏమైనా ఉంటాయా? యాంటీ ఇమిగ్రెంట్ గవర్నమెంటే యాంటీ ఇమిగ్రెంట్ అండి మా దగ్గర ఇప్పుడు ఉన్నది. వాళ్ళ మీ బేసిక్ ప్రిన్సిపల్సే యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ ఉంది. ఓకే, మరి ఈ బిల్ పాస్ కావడానికి ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు? అంటే మా దగ్గర బిల్ ఇంట్రడక్షన్ అన్నది ఎవరైనా చేసుకోవచ్చు అండి అక్కడ. అయితే ఫ్లోర్ మీదకి రావడానికి అంత ఈజీ కాదు, దానికి చాలా సపోర్ట్ కావాలి. అయితే ఈ బిల్ అన్నది వీళ్ళు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. అంటే మీ దగ్గర లోక్సభ ఉంటుంది కదా, దాన్ని మేము హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటున్నట్టు. లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది, రాజ్యసభలో ఇంట్రడ్యూస్, మా రాజ్యసభను సెనెట్ అంటాం, సెనెట్లో ఇంట్రడ్యూస్ కాలే, లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది. మేలో అక్కడ కూడా అవుతుంది అని అంటున్నారు. అట్లేం లేదండి, ఇప్పుడు మాకు ఏమేమి ఇన్ఫర్మేషన్ లేదు, అక్కడ కూడా ఇంట్రడ్యూస్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు. టిపికల్గా అంటే నార్మల్గా ఇమిగ్రేషన్ బిల్స్ అన్నది ఎక్కడ ఇంట్రడ్యూస్ కావాలంటే మా దగ్గర సెనెట్ అంటే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ కావాలన్నట్టు, అది ట్రెడిషన్ అక్కడ. ఏదైతే ఫైనాన్స్ బిల్ ఉందో, ఏదైతే డబ్బులతో కూడిన బిల్ ఉందో అది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే లోక్సభలో ఇంట్రడ్యూస్ కావాలన్నట్టు. ఇది ఇమిగ్రేషన్ బిల్ కాబట్టి టిపికల్గా ఇది సెనెట్లో ఇంట్రడ్యూస్ కావాలి, హౌస్లో ఇంట్రడ్యూస్ కాకూడదు. అట్లా ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రూల్ ఏం లేదు, అదొక ట్రెడిషన్ ప్రకారం పోతుంది. సో ఇది రాంగ్గా ఇంట్రడ్యూస్ అయింది. అయితే దీనికి ఈ బిల్లు పాస్ కావాలంటే మాత్రం 60 సెనెట్ ఓట్స్ కావాలండి, 60%. అంటే మా దగ్గర హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ హౌస్లో అంటే లోక్సభలో ఇది పాస్ అయ్యే ఛాన్స్ బాగానే కనబడుతుంది. చాలా బిల్స్ లోక్సభలో పాస్ అయితే రాజ్యసభలో టాక్న తీసి పక్కన పడేసేవాడు, చూడడం కూడా చూడవాడు. అయితే ఇది లోక్సభలో అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో పాస్ అయినా కూడా సెనెట్లో పాస్ అయిద్దని నేను అనుకుంటలేనండి. సెనెట్లో పాస్ అయినా కూడా మరి ట్రంప్ సైన్ పెడతాడా అన్నది కూడా తెలియదు. ఎందుకంటే ట్రంప్లో కూడా 2 పార్టీలు ఉన్నాయి, ఒకటేమో OPT వద్దన్న పార్టీ ఉంది, OPT కావాలనుకున్న పార్టీ ఉంది. పర్టికులర్లీ ఇలాన్ మాస్క్ అటువంటి వాడు ఇతను సపోర్ట్ చేయడు. ఎందుకంటే ఇలాన్ మాస్క్ అతను అటువంటి వాడు ఈ OPT నుంచి బెనిఫిట్ అయినట్టు క్యాండిడేట్ ఆయన. ఒకప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి అక్కడి నుంచి OPT తీసుకొని తర్వాత అతను H1B పోయి ఆయన క్యాండిడేట్, అతను దీన్ని సపోర్ట్ చేయడు. సో ఇది మరి ట్రంప్ సైన్ చేస్తారు. ఇప్పుడైతే నా ఉద్దేశం ప్రకారం ఈ బిల్లు పాస్ కావడానికి, ఈ బిల్లు లా కావడానికి లెస్ దెన్ 10% ఛాన్స్ ఉన్నాయండి. అంటే 10% కన్నా తక్కువ శాతం ఛాన్స్ ఉంది ఈ బిల్ పాస్ కావడానికి. ఓకే, మరి ఈ బిల్ పాస్ అవుతుందో అవ్వదో మనకైతే ఇప్పుడు కన్ఫర్మేషన్ లేదు. మరి మన ఇండియన్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అమెరికాకు వెళ్ళమంటారా వద్దంటారా? ఇప్పుడు కూడా అమెరికాకు వెళ్ళమంటండి. ఒకటి ఏంటంటే ఈ బిల్ పాస్ కావడానికి 10% ఛాన్సే ఉంది, అంతకన్నా తక్కువ ఛాన్స్ ఉంది, అంతకన్నా ఎక్కువ ఛాన్స్ లేదు. అమెరికా పెద్ద ఎకానమీ అండి. ఇప్పుడు ప్రపంచంలోనే మేము ఒక 25% GDP ఉన్న ఎకానమీ మాది, చాలా పెద్ద ఎకానమీ. ఇవన్నీ చిన్న చిన్న ఇప్పుడు మొత్తం ఇండియన్ ఎకానమీ కలిపితే మా ఒక రాష్ట్రం కాలిఫోర్నియా రాష్ట్రంతో ఉన్న GDPతో సమానం ఇది. అక్కడ మా ఉన్న పాపులేషన్ మీకన్నా 1/5 పాపులేషన్ ఉంది మా దగ్గర. సో డెఫినెట్లీ ఇంకోటి ఏంటంటే మీకు అయ్యే ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ పెద్ద కంపెనీస్ ఏమొచ్చినాయండి మీకు టెక్నాలజీ కంపెనీస్ ఒక పేరు చెప్పండి. నేను చెప్తేనండి, ఫేస్బుక్ ఉన్నది, గూగుల్ ఉన్నది, యాపిల్ ఉన్నది, ఎన్విడియా ఉన్నది, మైక్రోసాఫ్ట్ ఉన్నది, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అమెరికాలో ఉన్నాయి. అటువంటి కంపెనీస్ ఒక్కటి చూపండి ఇక్కడ నుంచి. అటువంటి కంపెనీస్ ఏవి కూడా డిస్కవర్ కావట్లేవు ఇప్పుడు. సరే ముందు అయితే అది మనకు తెలియదు కానీ. సో ఒక్కటి అక్కడ ఇంజనీర్లు ఒక్కటే కాదండి, లీగల్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్, ఎన్విరాన్మెంట్ అక్కడ బాగుంటుందండి.
ఇప్పుడు అంటారు ఓ మనోళ్ళు కూడా మస్తు స్మార్ట్, మనోళ్ళు కూడా గూగుల్ సీఈఓస్ అయినరు, మైక్రోసాఫ్ట్ సీఈఓస్ అంటే గూగుల్ సీఈఓస్ మైక్రోసాఫ్ట్ మనోళ్ళు అయినరు, తెలుగు వాళ్ళే అంటారు, తమిళ వాళ్ళే అంటారు. కానీ ఆ గూగుల్ సీఈఓ కావడానికి అక్కడ పోయిండు అతను, అమెరికా పోయి గూగుల్ సీఈఓ అయ్యిండు. వాళ్ళిద్దరు కూడా అమెరికా పోయి మాస్టర్స్ చేసి మాస్టర్స్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఇద్దరు కూడా, సుందర్ పిచ్చయ్య తర్వాత మన సత్యనాథ్లో వీళ్ళందరూ కూడా అక్కడ పోయి చేసిన వాళ్ళే. సో డెఫినెట్లీ నేనైతే ఇప్పటికి కూడా ఈ బిల్లు పాస్ కాదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. నేను ఇప్పటికి కూడా పిల్లల్ని మాస్టర్ స్టూడెంట్స్కు యూఎస్ రమ్మనే కోరతా. అక్కడ ఆపర్చునిటీస్ కొద్దిగా ఇదివరకు ఉన్నంత ఈజీగా లేవు, కష్టపడాలి, కష్టపడే వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇండియాలో వీడు దేని వనికి రారోట్రా అవి తీసుకుపోయి అమెరికాలో పడేద్దామంటే మాత్రం డోంట్ డూ దట్. అటువంటివన్నీ మా దగ్గర వద్దు, మీ దగ్గరనే ఉంచుకోండి. టాలెంట్ ఉండి కష్టపడి తలుచుకునే అతన్ని మా దగ్గర పంపించండి. అక్కడున్న ఆపర్చునిటీస్ లేకున్నా కూడా వెనుక వచ్చినా కూడా అతను డైమండ్ అయ్యి వస్తాడు మీ దగ్గర, కానీ నా ఉద్దేశం. ఓకే, ఒకవేళ మన టైం బాగోక ఈ బిల్ పాస్ అయిందే అనుకోండి, అంటే ఇంకా ఓటీపీ ఇవ్వము మాస్టర్స్ తర్వాత అని చెప్పేసారే అనుకోండి, అప్పుడు కూడా మీరు మన ఇండియన్ స్టూడెంట్స్ సజెస్ట్ చేస్తారా అమెరికా వెళ్ళమని? అంటే ఇప్పుడు ఓపీటీ క్యాన్సిల్ అయితే సజెస్ట్ చేస్తారా చేయరా అన్నది అప్పుడు ఆల్టర్నేటివ్స్ ఎట్లా ఉంటాయని చూసుకోవాలండి. ఎందుకంటే ఓపీటీ క్యాన్సిల్ అయితే మరి వేరేమన్నా ప్రొవిజన్స్ పెడతారా, వేరే ఎటువంటి ఏమైనా ప్రొవిజన్స్ పెడతారా, లేదా అంటే అందరు తీసుకుపోయి ఉట్టిగానే అక్కడ డిగ్రీ చేసి డిగ్రీ కాగానే వెనుకకి వెళ్ళిపోమంటారా అన్నది చూడాలి. అది దానికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటేనేమో పర్వాలేదు, మొత్తమే ఆల్టర్నేటివ్స్ లేవనుకోండి అప్పుడు నేను చెప్పిన డైలాగులు అన్నీ ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ మీ కెరీర్ గైడ్కి వచ్చి ఎటన్నది నేను అప్పుడు చెప్తా అండి. ఇప్పుడు చెప్పడం కష్టం. నేను ఆల్టర్నేటివ్ ఒకవేళ ఈ బిల్లు పాస్ అయినా కూడా వేరే ఆల్టర్నేటివ్స్ క్రియేట్ అవుతాయని నేను తప్పకుండా అనుకుంటున్నా. ఒకవేళ కాలేదనుకోండి మీ క్యారియర్ గైడ్కి వచ్చి అప్పుడు నేను చెప్తా ఏందని. రాహుల్ గారు, మరి లీగల్గా ఏమైనా స్టెప్స్ తీసుకోవచ్చా? ఇది పార్లమెంట్ నుంచి పాస్ అయితే మాత్రం లీగల్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోరాదండి. ఎందుకంటే ఒకవేళ కనుక గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కానీ రెగ్యులేషన్ ద్వారా కానీ కనుక పాస్ చేసి ఉంటే దీని మీద లీగల్ స్టెప్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఓపీటీ అన్నది ఇదివరకు పార్లమెంట్ పాస్ చేసింది మా దగ్గర. అంటే మేము పార్లమెంట్ అక్కడ కాంగ్రెస్ అంటాం అన్నట్టు, కాంగ్రెస్ పాస్ చేసింది. కాబట్టి ఒకవేళ కనుక ఈ బిల్లు పాస్ అయితే మాత్రం లీగల్గా ఏం ఆప్షన్ ఉండదండి. కానీ ఖచ్చితంగా ఈ బిల్లు నేను పాస్ కాదే అనుకుంటున్నా. లెస్ దెన్ 10% ప్రాబబిలిటీస్ ఉన్నాయండి ఇప్పుడైతే. ఓకే, మరి ఈ విషయం మీద మన వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు దీని గురించి మీరు భయభ్రాంతులు కాకండి. ఇది ఇప్పుడే న్యూస్ వచ్చింది April 1. మీకు చాలా న్యూస్ ఛానల్స్ వచ్చి ఇక ఓపీటీ పోతాంది గీతాంది అని చెప్పేస్తారు వాళ్ళు, నాకు తెలుసు. అట్లా భయభ్రాంతులు కాకండి. ఈ ఛాన్స్ లెస్ దెన్ 10% ఛాన్స్ ఉంది. ఇప్పుడు కూడా మీరు పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు ఏదైతే ట్రెజెక్టరీ ఏదైతే ప్లానింగ్ ఇంతకుముందు ప్లానింగ్ ఉన్నదో ఆ ప్లానింగ్ని కంటిన్యూ కాండి. మీరు దాన్ని వేరియేషన్ చేసుకొని ఇది వస్తలేదు నేను ఇండియాకి వచ్చేస్తా అన్న ఉద్దేశం పెట్టుకోకండి. ఇంకోటి ఎవరైనా యుఎస్ పోదలుచుకున్న ప్లాన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఒక్క బిల్ ఇంట్రడక్షన్ తోటి మీరు ఇమ్మీడియట్గా మీరు వద్దు ఇక పోనక్కర్లేదు అక్కడ ఓపీటీ ఇస్తలేరు అన్న ఉద్దేశం మానుకోండి. ఎందుకంటే ఈ బిల్లు పాస్ అయ్యే పాసిబిలిటీస్ ఎన్ని, వాళ్ళ ఇక్కడ రిపబ్లికన్ ప్రభుత్వం ఉన్నా కూడా, రిపబ్లికన్ లోక్సభ ఉన్నా, రిపబ్లికన్ రాజ్యసభ అంటే రిపబ్లికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, రిపబ్లికన్ సెనెట్ ఉన్నా కూడా ఈ బిల్లు పాస్ కావాలంటే చాలా కష్టం అండి. దానికి చాలా పాలిటిక్స్ ఉంటాయి అక్కడ, అంత ఈజీగా పాస్ కావు. అక్కడ యూఎస్లో బిల్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఈజీ. ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అది ఫ్లోర్ రావడం అనేది చాలా కష్టం. ఫ్లోర్కి వచ్చినా కూడా లోక్సభ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో పాస్ అయింది. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్. కానీ అది మళ్ళీ రాజ్యసభ అంటే సెనెట్ పోయి పాస్ కావాలని చాలా కష్టం అండి, పాస్ కాదు. కాబట్టి మీరు ఏదైతే ప్లాన్లో ఇంతకుముందు ఉన్నారో అదే ప్లాన్లో ఉండండి, ఏం చేంజ్ చేసుకోకండి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఓకే, ఇది ఇవాల్టి కెరీర్ గైడ్ ఎపిసోడ్. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈహా టీవీ.